మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే వైసీపీదే విజయం అంటూ మరొక ఏడాదిలో తన పాదయాత్ర కూడా మొదలవుతుందంటూ చెప్తున్నారు. ఆ తర్వాత ఏడాదికే ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించబోతోంది అంటున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, వైసీపీకి ప్రజాదరణ పెరుగుతోందంటూ జగన్ చెప్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనతో ప్రస్తుత కూటమి పాలనను ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని చెప్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకు పోలీసులు ఉపయోగిస్తున్నారు. అన్నీ ఎదుర్కొని యుద్ధం చేయాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణంగా దిగజారిపోయాయి అంటున్నారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు చెలరేగిపోతున్నాయి. గంజాయి రవాణాలో పోలీసులు పట్టుబడ్డం చాలా దారుణం కదా అంటూ జగన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. సో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా చెప్పిన మాట ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇదిగో ఇలా కళ్ళు తెరిచి కళ్ళు మూస్తే అయిపోతాయి 5 ఏళ్ళు అన్నారు. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకేముంది, ఇంకో 1 ఇయర్లో నేను పాదయాత్ర మొదలు పెడతా. ఆ తర్వాత 1 ఇయర్కి ఎలాగో ఎలక్షన్స్ వచ్చేస్తాయి అప్రాక్సిమేట్లీ. అంతే, ఈ ప్రభుత్వం ఇక దిగిపోతుంది అని చెప్తున్నారు చాలా సునాయాసంగా. అండ్ ఈ మధ్య చేసినటువంటి టూర్స్ మనం చూసాం. పొగాకు రైతుల కోసం, మామిడి రైతుల కోసం, చెరుకు రైతుల కోసం, ఇలా ఎంతోమందిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జనం తండోపతండాలుగా తరలి రావడం కూడా మనకు కనిపిస్తుంది. సో ఒక రకంగా టెస్ట్ చేసుకుంటున్నారా, గ్రౌండ్ లెవెల్ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది టెస్ట్ చేసుకుంటూ గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారా? మరోవైపు ఇక నెక్స్ట్ 1 ఇయర్లో నేను పాదయాత్ర చేయబోతున్నానని కూడా చెప్తున్నారు. సో వైసీపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది? స్థానిక సంస్థల ఎన్నికలు ఇక ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. ఒక్కసారి జగన్ ఏమన్నారో విందాం, ఆ తర్వాత కృష్ణమోహన్తో మాట్లాడదాం. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగన్ అన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనవలను నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ. సో మనం చూస్తున్నాం, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మందే విజయం అని చెప్తూ నెక్స్ట్ 1 ఇయర్లో పాదయాత్ర మొదలవుతుంది. ఆ తర్వాత 1 ఇయర్లో ఎలక్షన్స్ వచ్చేస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు ఇక ఎన్నికలకి, స్థానికంగా జరగబోతున్నటువంటి ఎన్నికలకు కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నారు. సో లెట్స్ నో మోర్ డీటెయిల్స్. కృష్ణమోహన్ ఉన్నారు మనతో, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్. కృష్ణమోహన్, ఇక 1 ఇయర్లో నేను పాదయాత్ర చేయబోతున్నాను, ఆ తర్వాత 1 ఇయర్కి ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం గెలవబోతున్నాం అని చెప్తున్నారు. సో అఫ్కోర్స్ మైండ్ కొంత ప్రిపేర్ చేసే ప్రయత్నం మెంటల్గా వైసీపీ క్యాడర్ని జగన్ చేస్తూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఆయన చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు. సో వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉంది? మనకు కొంత వైసీపీ స్ట్రాటజీ ఆయన ప్రతిసారి కూడా కార్యకర్తలకి లేకపోతే నాయకులకి కొంత ఉత్తేజం నింపడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగమై నిన్న కాకినాడ రాజమండ్రి రూరల్ సంబంధించిన వ్యక్తులు ఉన్నప్పుడు ఆయన క్లియర్ గా వాళ్ళందరితో కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు కొంత పోలీస్ ఫోర్స్ వాళ్ళ మీద వాళ్ళు ప్రజలు పెడతారు మన మీద, అయినా కూడా మనం ఎక్కడ తగ్గడానికి లేదు. పూర్తిగా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎదురొచ్చి నిలబడాల్సిందే. పబ్లిక్ మన వైపు ఉన్నారు, ప్రజలు పూర్తిగా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి మనకి ఖచ్చితంగా ప్రజలు మన వైపు ఉన్నా, పోలీసులు అటువైపు ఉన్నా, ప్రజలు మాత్రం మన వైపే ఉంటారు. కాబట్టి ఎక్కడ మనకి తగ్గొద్దని చెప్తూనే నేను ఇంకొక
నెక్స్ట్ ఇయర్ పాదయాత్ర కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఈ మాట చాలా చెప్పారండి. ప్రతి దగ్గర ఆ మాట చెప్తున్నారు. నేను నెక్స్ట్ మంత్ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాను. ఈ లోపల అసలు లెక్కలు చేస్తే నిజం ఈసారి మనదే అని చెప్పే ప్రయత్నం ఆయన గట్టిగా చేస్తున్నాడు. అందుకే ఇటీవల కాలంలో కూడా కొంత ఈక్వేషన్స్ ఆయన నాయకులతో గ్రామ స్థాయి, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి నేతలతో ఎక్కడెక్కడ పిలిచి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్టోబర్ చివరి నాటికి స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది అనేది కొంత అంచనా ప్రభుత్వం. అక్టోబర్ లో ఎన్నికలు నిర్వహించాలి అనేది. సో ఈ ఎన్నికల లోపల ఈ 2 నెలలు కొంత కసరత్తు ఉంటుంది. డెఫినెట్ గా స్థానిక సంస్థల్లో ఎప్పుడు అధికార పార్టీకే ప్లస్ ఉంటుంది. కూటమి ప్రభుత్వంకి ఎలాగో ప్రభుత్వం ఉంది, కొంత పాజిటివ్ కూడా వాళ్ళకి ఏర్పడుతుంది ఆ విషయంలో. కానీ ఇక్కడ ప్రతిపక్షంగా ఎంతవరకు నేరుగా వెళ్ళాలి. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికలే జరుగుతున్నాయి కాబట్టి కొంత మేయర్స్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ కమిషనర్స్, తర్వాత జెడ్పీ చైర్మన్స్ ఇవన్నీ కూడా పరిస్థితి ఉంది కాబట్టి నేరుగా జరుగుతాయి కాబట్టి ఈసారి ఎన్నికలు కొంత ప్రతిసారి జరిగే ఎన్నికల కంటే ఈసారి భిన్నంగా జరుగుతుంది. ఫైట్ కూడా కనపడుతుంది. ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య కొంత హోరాహోరీ ఉండే అవకాశాలు అయితే కనపడుతుంది. అయితే ఏ విధంగా జరగకపోతాయి, ఏ విధంగా ఉంటాయి అనే దాని మీదనే జగన్మోహన్ రెడ్డి కొంత వాళ్ళని మోటివేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చూడాలి ఎంతవరకు జరగబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది. డెఫినెట్ గా ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రభుత్వానికి పైకి కనపడుతుంది. కానీ వీళ్ళు ఎంతవరకు దాన్ని నిరోధించగలరు అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. యా రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కొంత కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం. మరోవైపు వైసీపీకి కూడా కొంత గ్రౌండ్ లెవెల్ ఎక్సర్సైజెస్ చేసినట్లుగా కనపడుతుంది. ఈ మధ్య కాలంలో వరుసగా రైతుల్ని కలిసే ప్రయత్నం చేయడం, అక్కడికి వచ్చినటువంటి రెస్పాన్స్ చూడడం. సో ఫర్దర్గా పాదయాత్రకు వెళ్ళినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంది, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గవర్నమెంట్ మీద ప్రెషర్ బిల్డ్ చేయాలి అనే ఆలోచనలు కూడా ఆల్రెడీ కనపడుతూ ఉన్నాయి. అండ్ క్యాడర్కి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చాలా క్లియర్ కనపడుతుంది. సో ఇదంతా కూడా అంటే చంద్రబాబు ప్రభుత్వం రావడం, కూటమి ప్రభుత్వం రావడం అనేది ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ లాగా, ఒక దారుణమైనటువంటి పరిస్థితి లాగా. సో కళ్ళు మూసుకోండి, 4 ఏళ్ళు 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంతా అయిపోద్దని చెప్పారు గెలిచినప్పుడే, కూటమి గెలిచినప్పుడే. ఇప్పుడేమో 1 ఇయర్లో పాదయాత్ర, ఆ తర్వాత 1 ఇయర్లో ఎలక్షన్స్, ఇక అంతా అయిపోయిందని కూటమిని డీవియేట్ అవ్వకుండా చేసే ప్రయత్నం ఇక్కడ కనపడుతుంది. అఫ్కోర్స్ ఇట్స్ గివింగ్ స్ట్రెంగ్త్. అవునన్నా కాదన్నా కూటమి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటి కామెంట్స్ వల్ల, ఇలాంటి కామెంట్స్ కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయనేది కనపడుతుంది. ఇక జగన్ పాదయాత్ర మొదలైతే దే ఆర్ గోయింగ్ టు బీ మోర్ యాక్టివ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మీ ఒపీనియన్ ఏంటి? సో ఓవరాల్గా వైసీపీ స్ట్రాటజీ ఇక్కడ వర్కౌట్ అవుతున్నట్లు మీకు కూడా అనిపిస్తుందా? అండ్ స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పుడు ఫోకస్ చేయండి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మనదే విజయం, ఏ ఎన్నికలు జరిగినా మనదే విజయం అని కూడా చెప్తున్నారు. సో హౌ డు యూ సీ వైసీపీ స్ట్రాటజీ? మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఏంటి? డూ యూ థింక్ ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్? కామెంట్ చేయండి. లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగన్ అన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనవలను నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?